ఉన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా స్తోత్రం. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా, సూటిగా స్పష్టంగా మాట్లాడే దేవుడవు. ఈ దినం మరొకసారి మేమందరం కలిసి కూడుకొని నీ మందిరంలో ప్రభువా నీ స్వరము వినటానికి మేము ఇక్కడ ఉన్నాం. నీ స్వరము వినటానికి మేము ఆశతో ఇక్కడ ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీ శ్రేష్టమైన స్వరంతో నా గొర్రెలు నా స్వరము వినునన్న రీతిగా ప్రభువా మాతో నువ్వు మాట్లాడమని, విన్న వాక్య ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండం 18వ అధ్యాయం. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి తల్లిదండ్రులు. ఒక ఆల్ఫెన్ లివే లాలీపాప్ తెచ్చేయండి, లేకపోతే మేమన్నా తెచ్చి పెడతాం ఒక బౌల్లో పిల్లలకి. నోట్లో పెట్టేయండి, ఒక గంట సేపు స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు ముందు ఏం పెట్టాలి? పిల్లల్ని పద్దాకులు షూ షూ అనొద్దు, టెక్నిక్ వాడాలి. ఏం వాడాలి? టెక్నిక్ వాడాలి. ఏంటది? ఆల్ఫెన్ లివే లాలీపాప్ తీసుకొచ్చి ప్రసంగం అయిపోయేదాకా అరవాడు స్తోత్రం. అదన్నా చేయండి. సో యోహాన్ ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. ఆమేన్. ఓకే, ఈ వాక్యం మీకు అర్థమైందా? దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడంట. దేనికోసం? 2 ఊర్లు ఉన్నాయి, సొదొమ గొమొర. ఈ సొదొమ గొమొర పరిస్థితి ఏంటంటే విచ్చలవిడిగా పాపం జరుగుతుంది. ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంది. ఎంత ఘోరమైన పాపాలు జరుగుతున్నాయంటే పురుషులు వెళ్ళినా పాపంలో పాలుభాగస్తులు అవ్వాలి, అంతే కదా. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు పాపంలో ఆరితేరిపోయారు. పాపం అంటే లెక్కలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. భయం అనేది వాళ్ళకి లేదు. దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు మనందరికి రక్షించబడిన మనందరికి ఎవరు ఉంటారు? మన పక్కన దూత ఉంటుంది. నీ గురించి దూత ఏమిస్తుంది? దేవునికి రిపోర్ట్ ఇస్తుంది. ఏమిస్తుంది? రిపోర్ట్. ఈ ఏరియాకు పోలీస్ స్టేషన్ ఉందా లేదా? ఏరియాకి పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంది? ఈ ఏరియా గురించి రిపోర్ట్ ఇస్తుంది. ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎంత క్రమంగా ఉన్నాయి, ఏ స్ట్రీట్లో గోళ్ళు ఎక్కువ జరుగుతాయి, ఏ స్ట్రీట్ కూల్గా ఉంటుంది, ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, ఇవన్నీ ప్రభుత్వానికి ఏం చేస్తారు? వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అలానే పరలోక ప్రభుత్వానికి ఈ భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని రిపోర్ట్ ఇవ్వటానికి ప్రతిదాన్ని దేవుడు తొంగి చూడ్డు కాబట్టి దేవుడు ఎవరిని పెట్టాడు? దూతలను పెట్టాడు. ఈ దూతలు రిపోర్ట్ ఇస్తాయి. ప్రతి మనిషికి దూతలు ఉంటాయి, ఈ దూతలు రిపోర్ట్ ఇస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే కొన్ని ఏరియాకి దూతలు ఉంటాయి, అలానే కొన్ని ఊర్లకి దూతలు ఉంటాయి, కొన్ని దేశాలకి దూతలు ఉంటాయి. ఎలాగైతే పంచాయతీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలాగైతే ఉంటారో ఒకళ్ళ మీద ఒకళ్ళు, పెద్ద దూతలు చిన్న దూతలు కూడా ఉంటాయి. అలానే సొదొమ అనే ఒక ఊరికి ఒక దూత ఉంది. పెద్ద దూత, చిన్న దూత. పెద్ద దూత. గొమొర అనే ఒక ఊరికి దూత ఉంది. ఈ ఇద్దరు దూతలంట పరలోకానికి వెళ్ళి దేవునికి చెప్పాయంట. ఏమని? అయ్యా సొదొమ పాపాన్ని మేము చూడలేకపోతున్నామని సొదొమ దూత, గొమొర పాపాన్ని చూడలేకపోతున్నామని ఈ 2 చెప్తే దేవుడు అన్నాడంట, అయితే ఏం చేద్దామంటే వాళ్ళు అంటున్నారు ఈ 2 దేశాలని కాల్చేయాలి. ఏం చేయాలి? కాల్చేయాలి. కాల్చేయాలంటే చిన్న విషయమా పెద్ద విషయమా? మనుషులు ఉంటారు కదా, జంతువులు ఉంటాయి, పశువులు ఉంటాయి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు ఉంటారు కదా. శిక్షించమనట్లేదు, వాళ్ళు ఏమంటున్నారు? కాల్చేయాల్సిందే. అంతటి పాపం, అంతేనా కదా. మనం కొన్ని స్థలాలు క్లీన్ చేస్తామండి, ఫెనాయిల్తో వాటర్తో క్లీన్ చేస్తాం. కొన్ని స్థలాలు క్లీన్ అవ్వకపోతే కాల్చేస్తాం. కాల్తే గానీ ఆ మలినం అంతా బయటికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళంటారు కాల్చేయమంటారు. కాల్చేయమంటే దేవుడు ఏమన్నాడు? మీరు కాల్చేయమంటే ఎంత ఘోర పాపం, ఎంత ఘోర పాపం చెప్పండి. కాబట్టి నేను భూమి మీదకి వచ్చి నిజంగా మీరు చెప్పింది నా కళ్ళతో చూస్తా, అది కరెక్ట్గానే అలా ఉంటే నేను కాల్చేస్తాను అన్నాడు. ఏమన్నాడు అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది తెలుసా? నువ్వు ఏది దేవుడికి చెప్పినా, ఏది ప్రార్థన చేసినా దూతలు రిపోర్ట్ని దేవుడు తీసుకుంటాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు తీసుకోడు రిపోర్ట్గా. ఎవరిది తీసుకుంటాడు? నీ దూత నీ గురించి చెప్తుంది. మనోడు ఇక్కడ బాగానే ఉంటాడు కానీ యేసయ్య తర్వాత ఉంటుంది అని చెప్పి నీ లిస్ట్ అంతా చెప్తారు. అప్పుడు ఈ దూతలు నీ విషయంలో మాట్లాడినప్పుడు దేవుడు ఒక్కసారిగా నిన్ను ఏమి చేయకుండా దేవుడు గర్దించడానికి పాత నిబంధన కాబట్టి కాల్చేశాడు. కొత్త నిబంధన కాబట్టి కృప కలిగిన దేవుడు కాబట్టి ఇలాంటి సొదొమ గొమొర పట్టణాల విషయంలో ఒక దైవజనుడిని పంపిస్తాడు దేవుడు. ఆమేన్. అది హెచ్చరికగా పంపిస్తాడు, మారాలని పంపిస్తాడు. దేవుడు హెచ్చరికగా మారాలని దైవజనులు పంపించి హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా దూతల మాట ఎందుకు అని వినట్లేదంటే యేసు రక్తము మన అందరి కొరకు కార్చబడింది కాబట్టి. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన హెచ్చరించినప్పుడు మనం హెచ్చరికలు తీసుకొని మనం డైవర్షన్ చేసుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయా బాగుపడవా? దేవుడు దీన్ని బాగు చేస్తాడా బాగు చేయడా? పాపంలో ఉన్న లోకమంతా బాగుపరచబడుతుందా లేదా? అందుకే దేవుడు పైనుంచి కిందకు వచ్చాడంట. దేవుడు చూసి నిర్ధారించుకుంటాడు. దేవుడు చూసి నిర్ధారించుకుంటాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు కళ్ళు మూసుకొని విని సైన్ చేయడండి. కళ్ళు తెరిచి చూసినప్పుడు అది నిజముగా నువ్వు బాధపడుతున్నావంటే దేవుడు తన దూతల్ని పంపి నీకు సహాయం చేస్తాడు. లేదు మాటల వరకే అనుకో, దేవుడికి ఇష్టము లేదు. కొంతమంది దేవుడిని అడుగుతారు, ఏమని? దేవా
ఆర్థికంగా మేము చాలా కృంగిపోయి ఉన్నాం, మమ్మల్ని ఆర్థికంగా చెప్పండి లేపండి, దీవించండి. దేవుడు నీ ఇంటికి వస్తాడు, చూడాలి కదా, చెక్ చేస్తాడా చేయడా? ఇప్పుడు దేవుడు చెక్ చేస్తాడని ఉందా, చెక్ చేయడని ఉందా? చెక్ చేయడానికే కదా పైనుంచి కిందకు వచ్చింది. అంటే దేవుడు ప్రతిదీ చెక్ చేస్తాడా చేయడా? ఫిక్స్ అయ్యారా లేదా? అంటే దేవుడిని మోసం చేయగలమా? దూతలు చెప్పిన దేవుడు కల్లారా చూస్తేనే కార్యాలు చేస్తాడు. దూత చెప్తే విన్నాడా? దిగి వచ్చి చెక్ చేశాడు. నీ ఇంటికి వస్తాడు దేవుడు. నువ్వు అంటావు, దేవా ఆర్థికంగా చాలా నష్టపోయాము, తినడానికి కొంచెం కష్టంగా ఉంది, అప్పులు కట్టలేకపోతున్నాం, మేము సంపాదించేది 30,000 అయితే మా ఖర్చులు ఇవన్నీ కలిపి ఈఎంఐలు కలిపి 60-70,000 అవుతుంది, దీని నుంచి విడిపించని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అవునా, నిజమా అని చెప్పి దేవుడు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చుంటే చెప్పండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 5 సార్లు వస్తుంది జొమాటో. ఎన్నిసార్లు వస్తుంది? 5 సార్లు జొమాటో వస్తుంది. అమెజాన్ నుంచి రోజుకు 2 ఆర్డర్లు, అమ్మకి ఒక ఆర్డరు, అయ్యకు ఒక ఆర్డరు, కూతురుకు ఒక ఆర్డరు, కొడుకు ఆర్డరు. పెట్టెలి ఏమో, ఇల్లంతా పెట్టెలే. వంటగదిలో ఏం కూర వండారా అని దేవుడు తొంగి చూస్తాడు. ఏముంటది? అన్ని పొట్లాలు, డస్ట్బిన్ మొత్తం. దేవుడు నీ వంటగదిని చూడు, నీ డస్ట్బిన్ చూస్తాడు, మొత్తం పొట్లాలే. ఆ బిర్యానీ పాయింట్లు, ఈ బిర్యానీ పాయింట్లు, ఇంత ఖర్చు. రోజుకి మినిమం 1500 వ్యర్థమైన ఖర్చు చేస్తున్నావు. అది చూసినప్పుడు నువ్వు చేసిన ప్రార్థన కరెక్టా? నువ్వే చెప్పు. దేవుడు ఏది చెప్తున్నా గుర్తుపెట్టుకో, దేవుడి సన్నిధిలో ఏది నువ్వు ప్రార్థిస్తున్నా ఆయన వచ్చి పరీక్షిస్తాడనే భయం నీకు లేదు అని చెప్తే, మీకు చాలా మంది ఏం నేర్పించారంటే, ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడు. నా దేవుడు ప్రార్థిస్తే ఇవ్వడు. నాకు తెలిసిన దేవుడు ప్రార్థిస్తే ఇవ్వడు. నీ ప్రార్థనని చెక్ చేసి ఇస్తాడు. చెక్ చేసినప్పుడు ఎలా ఉండాలి? పండి అన్నం వేస్ట్. అన్నం ఏం చేస్తారు? వేస్ట్. ఇంత తింటారు, ఇంత పడేస్తారు. అన్నం ఉంటుంది, అన్నీ ఉంటుంది, మళ్ళీ ఆర్డర్లు పెట్టుకుంటారు. మళ్ళీ ఆర్డర్లకు ఒక 500-600 నష్టం. ఆ డ్రెస్సు, ఈ డ్రెస్సు, ఒక్కొక్కరు ఇంట్లో చెప్పులు చూస్తే 15 జతలు, 12 జతలు. నీకు 2 కాళ్ళేగా ఉంది, 15 కాళ్ళేం లేవుగా. సరే, ఒకటి క్యాజువల్ వేరు, ఒకటి బయటికి వెళ్ళే పార్టీ వేరు, ఒకటి కామన్ గా ఆఫీస్కి వెళ్ళేవి, 3 చాలు కదా. 8 జతలు చెప్పులు. దేవుడు ఎంట్రన్స్ లో 8 జతలు చూస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన ఏంటి? ప్రభు ఆర్థికం. ఇదేంటి చెప్పండి? ఇల్లు చూస్తే పనికి మాలిన ఖర్చులు ఎన్ని చేస్తామో. ఆర్థికంగా దేవుడు ఎందుకు మనల్ని దీవించాడండి? దేవుడు నిన్ను దీవించాడు, కానీ దాన్ని జాగ్రత్త చేసుకోవటం నీకు రావట్లేదు. దేవుడికి వేస్ట్ ఏది చేసినా నచ్చదు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇవ్వక ముందేమో అందరు ఆకలి మోకాలు పెట్టారు దేవుడి ముందు. అది చూసిన దేవుడు కనికరించి ఏం చేశాడు? వాళ్ళకి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా అంత సమృద్ధి ఇస్తే, తిన్న తర్వాత ఏం చేశారు తెలుసా? వీళ్ళు పడేసి వెళ్ళిపోయారు. తిన్న తర్వాత పడేసి వెళ్ళిపోయారు. ఎవరు ఏరారు? చివరికి శిష్యులు ఏరుకున్నారు. ఎవరు ఏరుకున్నారు? ఏరేయలేదా? ఇక్కడ ఏరటంలో ఏంటి? ఇప్పుడు దేవుడు కష్టపడి ఇచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. అద్భుతం ద్వారా వచ్చిందా? వినాలి. ఇది అద్భుతం చేస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి అయినాయా? ఆయన కష్టపడి స్త్రీలందరూ కూర్చొని, పురుషులందరూ కూర్చొని బయట నుంచి గోధుమ పిండి తెప్పించి, చేపలు తెప్పించి పట్టి చేశారా? అద్భుతమే కదా. అద్భుతం జరిగింది, వేస్ట్ చేయొచ్చు కదా. ఏముంది? కష్టపడితే చెప్పొచ్చు ఏమని? కష్టపడి చేశామండి, వేస్ట్ చేయకూడదు. ఇదే కదా మన కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఈయన కష్టపడలే, ఒక అద్భుతంతో చేశాడు. కానీ అద్భుతంతో జరిగింది కూడా ఆయన వేస్ట్ చేయడానికి ఇష్టపడలేదంటే, కష్టపడింది ఆయన అస్సలు ఇష్టపడ్డావు. మీకు అర్థమవుతుందా? అద్భుతంతో జరిగింది కూడా ఆయన వేస్ట్ చేయొద్దు, గంపలకి ఎత్తండి అన్నాడు. కష్టపడింది కాదు ఇది. మరి నువ్వు కష్టపడింది, నువ్వు వాడే ప్రతిసారి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు వాడకము, నీ ప్రార్థన వేరువేరుగా దేవుడికి కనపడుతుంది. ఇంట్లో వ్యర్థమైన ఖర్చులు, ఒంటి మీద వ్యర్థమైన వస్తువులు అవసరమా నీకు? 10 జతలు సరిపోవా? 30-40 జతలు. ఏ షాప్ కనపడితే ఆ షాప్కి వెళ్ళిపోతావు, ఎక్కడ పడితే అక్కడ తింటావు, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటావు, శరీరకంగా మొత్తం నింపుకుంటావు, డబ్బంతా వ్యర్థమైపోద్ది. కానీ చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? ఖర్చులు ఎక్కువ. సరదాగా బయటికి వెళ్దాం అంటారు, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? బయటికి వెళ్తాం, ఖర్చు పెట్టడం, ఎంత విస్తారంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే నీళ్లులాగా ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు ప్రార్థన ఏం చేస్తున్నారు? ఆర్థికంగా పరిస్థితులు ఎందుకు బాగాలేదు? ఖచ్చితంగా బాగున్నాయి. ఖచ్చితంగా బాగున్నాయా లేదా? దేవుడు నీకు సమృద్ధి ఇచ్చేటప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు గెలవకపోతే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఒక నెల 5,000 రూపాయలు సరుకులు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 5,000 రూపాయలు సరుకు ఇస్తాడు. ఆ ముందు నెల నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావు, ప్రభు ఆ ఇడ్లీ తినాలనిపించింది, చట్నీ చేసుకుందాం అంటే ఏం లేవు, పల్లీలు లేవు, పుట్నాలు లేవు. అంతేనా చేసేది? వంటలన్నీ వచ్చి నాకు అన్ని చెప్తాను నేను. స్తోత్రం. పల్లీలు లేవు, పుట్నాలు లేవు, చట్నీ చేసుకోలేకపోతున్నాను, ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది, మా ఆయన వరకు తింటే నాకు లేదు, నా వరకు తింటే పిల్లలకి లేదు అని కన్నీటితో ప్రార్థన చేసావు. దేవుడు నీకు నీ ప్రార్థన విని 5,000 రూపాయల సరుకులు ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు? ఇవ్వలేదా? మినపగుళ్ళు ఇచ్చారా? పొట్టు మినపప్పు, అన్ని పప్పులు ఇచ్చేసాడు. నీ ఇంట్లో నువ్వేం చేస్తావు తెలుసా? పొద్దున్నే టిఫిన్ మీ ఇంట్లో ఏముంటుంది తెలుసా? ఇడ్లీ, గారె, దోశ. అవసరం ఆ 3? ఎక్కువైపోయింది. నీకేమైపోయింది? అది మర్చిపోయావు నువ్వు. లాస్ట్ మంత్ నీకు ఇడ్లీ కూడా దొరకలేదు, కానీ నీకు దేవుడు సమృద్ధి ఇస్తే అది
3 నెలలు వాడుకొని నువ్వు చూపించుంటే దేవుడు నీకు ఏ కొలత లేకుండా చూసేవాడు. ప్రాబ్లము డబ్బు కాదు, ప్రాబ్లం నీ మనస్తత్వం. పొద్దున్నే లెగిసి చూస్తే ఇడ్లీ, గారె, దోశ, స్వీటు ఇగ్గుండాలి అన్ని తినడానికి. ఏంటంట ఇడ్లీ, గారె, దోశ, స్వీటు. దేవుడు వచ్చి చెక్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే. మధ్యాహ్నం 2 రకాల వేపుళ్ళు, చారులు, ఒక నాన్ వెజ్ 2 రకాలు, మొత్తం కలిపి ఒక విందు భోజనం. ఓకే, అది కూడా సగం సగం తిని అవుట్. సాయంత్రం మళ్ళీ సరుకు అంతా 2 నెలలు వచ్చే సరుకు 10 రోజుల్లో అవగొట్టిద్ది వదిన. ఎన్ని రోజులు? ఈమె పర్ఫార్మెన్స్ అంతా చూపిస్తుంది ఇంకా వంటగదిలో. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. రుచులు, వంటలు. దేవుడికి గుర్తుపెట్టుకోండి, అప్పుడు పల్లి గింజ కింద పడింది అనుకో, ఎత్తుతావా? ఎత్తావు. ఎందుకంటే నీకు ఆల్రెడీ 2 కిలోలు ఉన్నాయి షెల్ఫ్ లో, ఎందుకు ఎత్తుతావు? అదే నీకు లేవు అనుకో, ఆ 2 కూడా ఏరుతావు. ఏం చెప్తావు తెలుసా? దేవుడిచ్చింది జాగ్రత్తగా వాడాలి బ్రదర్. నోరుమి. కరువులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు తగ్గుతాడు, సమృద్ధిలో కూడా తగ్గాలి. హల్లెలూయా. సమృద్ధిలో కూడా నువ్వు తగ్గాలి. ఆ జీవితాన్ని, ఆ రోజులను నువ్వు మర్చిపోకూడదు. నేను దేవుడు కొన్ని కఠిన పరిస్థితుల్లో నుంచి ఎందుకు నడిపిస్తాడంటే నీకు మేనేజ్మెంట్ నేర్పించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు ఆలోచించాలి. దేవ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నావు, ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? పొద్దున్నే లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, తిండి తగ్గించాలి, క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ చేయకుండా ప్రభు నాకు ఆరోగ్యం ఇస్తాడా దేవుడు? ఇస్తాడా దేవుడు? నాకు తెలిసిన నా దేవుడు నాకు ఇవ్వడు. దేవుడు నీకు ఏది ఇవ్వాలన్నా నిన్ను చెక్ చేస్తాడు. వచ్చాడా రాలేదా పైనుంచి? సొదొమ గొమొర్రాను చూశాడా చూడలేదా? చెక్ చేశాడా చేయలేదా? అవన్నీ చూసి చెక్ చేసినాకే దేవుడు దాన్ని కాల్చాడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు కళ్ళు మూసుకొని సైన్ పెట్టాడు. అవునా, ఆర్థికంగా ఇబ్బందిగా ఉందా, దాని ఇంటికి వస్తున్నా. ఇల్లు చూస్తే మొత్తం షాపింగ్ మాల్ సరుకు అంతా నీ ఇంట్లోనే ఉంటుంది, అటమైన చెత్త అంతా నీ ఇంట్లోనే ఉంటుంది. ఒక మంచం సరిపోదు 3 మంచాలు, 10 జతలు సరిపోదు 20 జతలు, ఒక బండి సరిపోదు 3 బండ్లు, ఒక కారు సరిపోదు 2-3 కార్లు. ఎందుకు? ఏం చూపించుకుందాం? ఎవరికి చూపించుకుందాం? వాచ్లో 10. ఎన్నమ్మా నీకు? టైంకి రావటం రానుడు నీకు వాచ్ ఎందుకే? ఇన్ని వాచ్లున్నా నువ్వు టైంకి రావట్లా. నిజమా కదా? వాచ్లు హాఫ్ హ్యాండ్స్కి ఒకటి, ఫుల్ హ్యాండ్స్కి ఒకటి, సూట్కి ఒకటి, బూట్కి ఒకటి. మంచిది. నువ్వు ఎంత బాగా రెడీ అయితే అంత మంచిది. దేవుడు కూడా సంతోషిస్తాడు. బట్ దానికి తగ్గ జీవితం ఉండాలి. ఆమేన్. దానికి తగ్గ జీవితము ఉండాలి. నీ మెయింటెనెన్స్ ఒక తీరు ఉంది, నీ ప్రార్థన ఒక తీరు ఉంది, నీ ఆలోచన ఒక తీరు ఉంది, నీ ప్రార్థన ఒక తీరు ఉంది. ప్రార్థన మాత్రం ఏమి ఎరగన మనుషులకు కాదు నువ్వు చెప్పాల్సింది. దేవుడితో మాట్లాడుతున్నావు అనే భయం నీకు లేదు. దేవుడు వచ్చి చెక్ చేసినప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? నీ ఇంట్లో దేవుడు ఆహారం లేని టైంలో నీ ఇంటికి ఎవరు నేను పంపిస్తాడు దేవుడు. ఆ రోజు నువ్వు పెడతావా, దాచుకుంటావా? ఉంది ఒక కొంచెమే మీ ఇంట్లో రైస్, మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, ఏం చేస్తావు? అది తీసి వాళ్ళకి పెడతావా, దాచుకుంటావా? అది తీసి గనక వాళ్ళకి పెట్టగలే మనసు నీకుంటే ఆకలి అనేదే లేకుండా దేవుడు చేస్తాడు నీ జీవితాన్ని. ఆమేన్. దేవుడు పోషిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆకలి అనేదే మీరు మర్చిపోతారు. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది పరలోకంలో ఆకలి దప్పులే ఉండవంట. బైబిల్ ఇంకొక మాట సెలవిస్తుంది, పరలోక రాజ్యము నీ రాజ్యము వచ్చును గాక. అంటే అర్థం ఏంటి? ఆకలి లేని రాజ్యము నేను అనుభవించును గాక. హల్లెలూయా. పరలోకంలో దుఃఖము లేదంట. బైబిల్ సెలవిస్తుంది ఆయన రాజ్యము భూమి మీదకి వచ్చును గాక. అంటే అర్థం ఏంటి? దుఃఖం అంటూ ఎరగని జీవితం నేను జీవించును గాక. హల్లెలూయా. ఇది దీని వాక్యానికి అర్థం. ఆకలి దప్పులు లేవు, కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు. ఎందుకంటే దేవుడు వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. దేవా 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 అని అన్నీ అడుగుతావు దేవుణ్ణి. నిజంగా దేవుడు వచ్చి చెక్ చేస్తే బ్రతకగలవా నువ్వు? చెప్పండి. దేవుడు వచ్చి నిన్ను చెక్ చేస్తే నువ్వు బ్రతకగలవా? దేవా నాకు ఏమి కలిసి రావట్లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, నా జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది. ముందు నీ నోరు బాగుందా? నోరు బాగుంటే ఒక ఇంట్లో దిగుతాం. ఒక ఇంట్లో దిగిన వెంటనే చెప్పాలి ఆడోళ్ళు, ఎదురింట్లో వెళ్ళి చూడాలి కదా, కొంచెం నీళ్లు ఉన్నాయా అని వెళ్తావు. ఆ నీళ్ళు ఇచ్చింది, అక్కయ్య బాగా నవ్వుతూ నీళ్ళు ఇచ్చింది అనుకో, చివరికి కర్రీలు దాకా వెళ్తాయి. బంధాలు ఎక్కడికి వెళ్తాయి? కర్రీలు వెళ్తాయి. ఆమె వచ్చేసి ఇంటికి అన్నయ్య అనుకుంటూ వచ్చేసి దావురం తినే. ఈయనకు అర్థం కాదు అన్నయ్య ఎవరు, మనమేనా అంటే మీరేనండి అన్నయ్య అంటది మీ ఆవిడ. ఓ 10 రోజుల తర్వాత అక్కడ గిన్నెలు ఆగిపోతాయి. ఈయన అడుగుతాడు, ఏంటి గిన్నెలు ఆగిపోయినాయి, నా చెల్లెమ్మ రావట్లేదండి. ఎవరికి చెల్లెమ్మ? ఎవరికి? లేదు, అయిపోయా. రెంట్ హౌస్ పోయిందా లేదా? ఇప్పుడు గిన్నె సైడ్ హౌస్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఏమన్నయ్యా అంటది, మళ్ళీ ఏమో గిన్నె ఇచ్చింది. ఏమో 10 రోజుల తర్వాత కనపడదు. మళ్ళీ ఈయన అడుగుతాడు, ఏది ఈ సైడ్ చెల్లెమ్మ ఏదంటే ఎవరికి చెల్లెమ్మ? మళ్ళీ ఇటు మొత్తం 4 దిక్కులు ఒక 3 నెలల్లో క్లియర్ చేసింది. నాకు ఇల్లే నచ్చలేదంటది. ఏమంటది? అబ్బా ఇంకో ఇంట్లో పెట్టాలి మనం తీసుకెళ్ళి. అక్కడ కూడా ఇదే బాప్తి. 2-3 ఇల్లులు తిరిగిన తర్వాత నాకు అసలు ఈ ఊరే నచ్చలేదు. ఏంటంట? ముందు నీ నోరు మార్చుకో. ఏం మార్చుకోవాలి? నోరు మార్చుకో. యెషయా అంటాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ముందు నా నోరు కాల్చు, ముందు నా నోరు కాల్చు. నువ్వు ప్రార్థన చేసే ప్రతిదీ దేవుడు వింటాడు. విన్న దేవుడు దాన్ని పరీక్షించి చూస్తాడు. చూసిన దేవుడికి నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు నిజంగా చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ కూడా కష్టాల్లో ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతూ దేవా నాకు కష్టాల్లో తీర్చమంటే దేవుడు సహాయము చేయడు. నీ భర్తకు నువ్వు నిజంగా లోబడి
భార్యలారా మీ భర్తలకు ఏం చేయాలి? లోబడి. ఏ బడిలో ఉండాలి మీరు? అప్పుడు ఏ బడి మీది? లోబడి. పురుషులారా మీ భార్యలకు ఏం చేయాలి? లోబడాలా? మేము లోబడం. మీరు లోబడాలని చెప్తున్నారు, బైబిల్ చెప్పలేదు ఆ మాట. అది మీ పర్సనల్ బైబిల్ మీది. పురుషులారా మీ భార్యలను ప్రేమించాలి, స్త్రీలారా మీ భర్తలను ప్రేమించొద్దమ్మా. మీరు ప్రేమించొద్దు మమ్మల్ని, మీరు మాకు లోబడండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పురుషులారా మీరు మీ భర్తలకి భార్యలకి ప్రేమించండి, వాళ్ళకు లోబడద్దు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఒక పిల్ల ఏమో మ్యాథ్స్ లో వీక్, ఒక పిల్ల ఏమో సైన్స్ లో వీక్. మ్యాథ్స్ లో వీక్ పిల్లతో ఏమంటాను? నువ్వు మ్యాథ్స్ లో ట్యూషన్ పెట్టించుకో, జాగ్రత్త. సైన్స్ ఓన్లీ సైన్స్ అన్నట్టు పురుషులు ప్రేమించడంలో వీకు, స్త్రీలేమో లోబడటంలో వీకు. ఆ 2 ప్రాపర్ గా జరిగితే కుటుంబం ఏమవుద్ది? పిల్లలు ప్రేమించవచ్చు, లోబడచ్చు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు నీ భర్తకి లోబడి, నువ్వు నిజంగా ఆయన చెప్పిన మాటలు వింటూ, నువ్వు భర్తకు లోబడి నువ్వు జీవిస్తూ, నీ భర్తని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీకు లోబడే తత్వం లేదు, తగ్గించుకునే తత్వం లేదు. భర్త ఏది చెప్పినా నీకు ఎక్కదు. ఊర్లో వాళ్ళు ఎవరు చెప్పినా వింటావు, కానీ భర్త చెప్తే వినవు. చెప్పినందుకైనా ఏం చేస్తావు? రటమతంగా పనులన్నీ చేస్తావు. నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా మా ఆయన నన్ను ప్రేమించట్లేదని. ఇప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడా? మీరే చెప్పాలి. వినడు. ఎందుకని? నీ ప్రవర్తన సరిగ్గా లేదు. ప్రార్థన కన్నా ముందు నీ ప్రవర్తన దేవుడు చూస్తాడు. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే నీ ప్రార్థన దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే నువ్వు యథార్థంగా జీవించాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు ఏది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, స్త్రీలు మరీ ముఖ్యంగా మీ పురుషుని యందు మీరు లోబడే తత్వం కలిగి ఉండాలి. ఏది చెప్తే అది వినాలి. వినాలా వద్దా? లోబడాలి. లోబట్టం చేత కాకపోతే ఏం జరుగుతుంది? గొడవలు అవుతాయి, అవ్వవా? అసమాధానం ఉంటుందా, ఉండదా? అలానే పురుషులు కూడా ఎవరిని ప్రేమించాలి? ఊరు మొత్తాన్ని ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? నీ కట్టుకున్న భార్యని నువ్వు ప్రేమించాలి. నీకు ప్రేమ ఎక్కువైపోయి ఊరంతా పంచమాకు. నీ భార్యని ప్రేమించడం నేర్చుకో ముందు. నీ భార్య నీ ప్రేమలు ఏమైపోవాలి? మునిగిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు కావాల్సింది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ, భర్త ప్రేమ? నిజం చెప్పండి, భర్త ప్రేమే కావాలి. భర్త మిస్ అయితే కదా దేవుడి దగ్గరకు వస్తాం. అదే భర్త బాగుంటే వస్తామా? అందుకే పురుషులు భార్యల్ని ఎక్కువగా ప్రేమించాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మీ ఇంటి నుంచి మీ అక్కలందరూ 4 వస్తారు. మీ ఆవిడ పొద్దున 5 నుంచి వంటగదిలో వచ్చి వండుతా ఉంటుంది. వండుతా ఉంటుంది. నువ్వేం చేయాలి? బేబీ ఈ ఒక్కరోజు ఓర్చుకో, కొంచెం ఓర్చుకో, రేపు మన ఇద్దరం బయటికి వెళ్దామని చెప్పాలా లేదా? వాళ్ళు చెప్పే పనుల కన్నా నువ్వు చెప్పే పనులు ఎక్కువ ఉంటాయి. ఇంకా అక్కడ ఒక పక్క ఇది చేస్తూ ఉంటా ఉంటుంది, మళ్ళా నువ్వు ఇంకా 4 పనులు ఎక్కువ చెప్తావు. ఆమె గారేయటానికి అల్లాడుతుంటే ఇడ్లీ లేదా? నీకు బుర్ర లేదు, ముందు నీకేం లేదు. ఇడ్లీ వేయటం బాధ కాదు, మా ఆయన అన్నాడు చూసావా, అక్కడ బాధ వేసిద్ది. అర్థం చేసుకోడు ఆయన, నిజమా కదా? అంతా చేసిన తర్వాత చపాతీ లేదా అంటాడు. నువ్వు వంటగదికి వెళ్ళి చేస్తే అర్థమైద్ది, వంటగదికి వెళ్ళి చేస్తే అర్థమవుద్ది. అర్థం చేసుకునే స్వభావం లేదు. మా భార్య నా మాట ఎందుకు వింటారు? నువ్వు అర్థం చేసుకోవాలి నీ భార్యని. ఎక్కడి నుంచో దాటి వచ్చి నీతో ఉంటున్నప్పుడు ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నువ్వు నీ భార్యని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థవంతంగా మీరు జీవించినప్పుడు ఇది దేవుడు చూస్తాడా, చూడ్డా? అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అందుకే ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. మీరు ఏదో ప్రార్థించిన వెంటనే దేవుడు నాకు ఇచ్చేస్తాడు అనుకోవద్దు. నిజంగా అలా ప్రార్థిస్తే దేవుడు ఇస్తే మన ప్రార్థనలన్నీ నీ పెండింగ్ ఉంటాయా? ఉండవు. మనం ప్రార్థిస్తే దేవుడు ఇవ్వడండి. నువ్వు ప్రార్థించినట్టుగా నువ్వు జీవించావా, దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ప్రతి ప్రవర్తనలో నువ్వు అది చూపించాలా వద్దా? ఖర్చులు ఎక్కువ చేసేస్తే ఏమైంది? ఎన్ని కూరలు చాలు మీకు? 1 కూర, 4 కూరల? చికెన్ గ్రేవీ, మటన్ ఫ్రై, చేప వేపుడు, మిగతా కూర ఒకటి ఉంది, అది ఒక సైడ్ డిష్. ఎట్ట తింటున్నావు 4? నాకు అర్థం కాదు. మళ్ళీ ఏమంటావు తెలుసా? ఫైనాన్స్ టైట్ అయిపోయిందంట. ఏమైపోయింది? టైట్ అయిపోయిందంట. టైట్ అది అవ్వలేదు, నువ్వు టైట్ చేసుకున్నావు. తింటే ఏమైంది? టైట్ అవ్వదు. పొట్ట ఖర్చులు తగ్గించావా? ఆలోచన చేసావా? దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ఆలోచన చేసావా? ఆలోచన చేస్తారు. ఎక్కడ? దేవునికి దైవజనుడికి ఇవ్వాలన్నప్పుడు ఆలోచన చేస్తారు. దైవజనుడికి ఏమి ఇద్దామా అన్నప్పుడు అందరు కలిసి ఒక ఆలోచన చేస్తారు. బాగా ఇద్దామన్నా తక్కువ ఇద్దామన్నా? చెప్పాలి. తప్పుగా అనుకోకపోతే ఒక మాట అంటాను, బాధపడిన అంటే బేసిక్గా మీరు బాధపడినా నాకు బాధ ఏం లేదు. ఏంటో చెప్పనా? మన క్రిస్మస్ జరిగింది, తీసుకెళ్లారు అందరూ. ఎంత ఉందో తెలుసా? దాంట్లో 2000 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఒక్కొక్క బ్యాగ్ మినిమం 2000 ఉందా, 1500 ఉందా, 1000 ఉందా? ఏదైనా కేక్ ఎంత? వీళ్ళేదో బార్గెన్లు అవి ఇవి చేసి ఏదో ఒక దరికి తెచ్చారు, కానీ ఆల్మోస్ట్ డైరెక్ట్గా వెళ్ళి మీరు కొంటే 1500, 2000 సరుకు ఒక్కొక్కరు తీసుకున్నారు. ఇప్పుడు ఆ కేక్ తినకపోతే ఏమైంది మనకి? 9 తీసుకోలేదు తెలుసా? నాకు ఎందుకు అనిపించింది. ఇంకా చాలా పనులు ఉన్నాయా లేవా? దేవుడు మనకి ఏమైనా ఇచ్చి డబ్బులు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో చూస్తాడు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు ఇంత వ్యర్థమైన ఖర్చులు? 4-5 లక్షల దాకా అయిపోయి ఉండవా మొన్న? ఈ లైటింగ్స్ కావచ్చు, ఏవైనా సరే లైటింగ్స్ ఓకే, కానీ మన సంగతి మనం బయట వరకైనా ఒక దుప్పటి పంచామా? ఒక దుప్పటి, ఒక దిండు, ఒక కచ్చీపు. లోకానికి మనం ఏమి ఇచ్చాం? డబ్బంతా వేసుకొని చెప్పండి. మనమే కేకులు తీసుకెళ్ళి మళ్ళీ నాకు కేక్ రాలా, నీ కేక్ వచ్చింది,
మళ్ళీ పెద్ద క్యాలెండరు, మళ్ళీ ఫ్లాస్కో. ఒక్క ఫ్లాస్కో కనపట్లేదు ఇక్కడ. అన్ని ఎటుపోయినాయి? ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇది కరెక్టేనంటారా? సంఘంలో విధవరాలు ఉంటారా? వాళ్ళకంటూ మనం ఏం చేయాలి కదా. దేవుడు ఏమన్నా నిజమైన భక్తి అని ఉందంటే విధవరాలకి మీరు వచ్చి చెప్పాలి, మాకు ఈ కేకులు ఇవన్నీ వద్దు. మేము చెప్పడం కాదు. ఎందుకు మనం ఈ ఖర్చులు వద్దు, మనం దీన్ని ఏమన్నా దేవుడి కొరకు వాడదాం. ఎందుకు ఇవన్నీ చూసిన దేవుడు ఆర్థికంగా మనల్ని దీవిస్తాడు. దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు ఎలా ఖర్చు చేస్తావో చూస్తాడు. నీకు 5,000 సరుకు ఇస్తాడు, ఆ సరుకులు ఎలా ఖర్చు చేస్తావో దేవుడు చూస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఎలా ఖర్చు చేస్తావో దేవుడు నీకు చూస్తాడు. నువ్వు అడిగావు కదా పెళ్ళి అని, నీకు మంచి భర్తని ఇస్తాడు. ఆ భర్త విషయంలో నువ్వు ఎలాగున్నావో దేవుడు నేను చూస్తాడు. పిల్లలు అన్నావు కదా, నీకు పిల్లోడిని ఇస్తాడు. ఆ పిల్లోడి విషయంలో నువ్వు ఎంత శ్రద్ధగా ఉన్నావో దేవుడు చూస్తాడు. ఇచ్చిన దేవుడు ప్రతి దాన్ని పరీక్షిస్తాడు. ఇచ్చి వదిలేయుడు, పరీక్షిస్తాడు దేవుడు, చూస్తాడు దేవుడు. పిల్లల్ని అడిగి పొందుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. రోడ్ల మీద ఉంటారు పిల్లలు. అమ్మ ఏదో పనిలో ఉంటుంది, అబ్బాయి ఏదో పనిలో ఉంటాడు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఎక్కడొక్కడ దెబ్బలు తగిలించుకొని వస్తారు. అయ్యగారు సాతాను, ఈ మధ్య సాతాను కాదు, నువ్వు సరిగ్గా చూసుకోవాలి పిల్లల్ని. నువ్వు చూసుకోలేదు పిల్లల్ని. అన్ని విషయాలు మనమే తప్పు. డబ్బులు ఖర్చు తప్పు. మనం అన్ని తక్కువ చేసి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆర్థికంగా మమ్మల్ని దీవించు. దేవుడు దీవించడండి. దేవుడు దీవించడు. ఎందుకో తెలుసా? మనం ఆల్రెడీ దీవించబడ్డాం. ఆమేన్. ఆయన స్పెషల్గా మనల్ని ఏమి దీవించడు. ఏది వాడాలన్న దేవుడి సన్నిధిలో దేవుడికి ఇచ్చేటప్పుడు కానీ ఎక్కడ కూడా మీరు ఏం చేయకూడదు, వెనక్కి తీసుకోకూడదు. దేవుడికి నువ్వు సమృద్ధిగా ఇస్తే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కొనుక్కునే దాంట్లో తగ్గించుకో, నువ్వు తినే దాంట్లో తగ్గించుకో, నువ్వు వేసుకునే దాంట్లో తగ్గించుకో. నలుగురిలో నువ్వు అంత హుందాతనంగా కనపడాలని అనుకోవద్దు. దేవుడు నీలో ఉంటే నువ్వు ఆల్రెడీ హుందాతనంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త. ప్రతి ప్రార్థన దేవుడు లెక్క చూస్తాడు. ఆయన లెక్క చూసి డొక్కజించే దేవుడు. అందరు చెప్పండి, ఆయన లెక్కలు చూసి డొక్కలు చించుతాడు. మీరు అనుకుంటున్నారేమో, ప్రతి రూపాయి దేవుడు చూస్తాడు, ప్రతి వస్తువు దేవుడు చూస్తాడు. అప్పుడే దేవుడు నీకు ఇస్తాడు. కొంతమందికి విలువ లేదు కొన్ని పనులంటే. కొంతమందికి పెళ్లిళ్ళు త్వరగా అవ్వవు. ఎందుకని? దోషం ఉందా? ఏముందంటారు? నీకు నిజంగా దేవుడు భార్యని ఇస్తే నువ్వు భార్యను చూసుకోవడం నీకు చేత కాదు. అందమైన భార్య కావాలంటారు. ఏ మగోడు అయినా నాకు పిచ్చి భార్య కావాలంటాడా? అందమైన భార్య, పెద్ద జుట్టు, అన్నీ కావాలంట. నిజంగా మనోడు ఎంత నల్లగా ఉన్నా దేవుడు ఈయన ప్రార్థన ఆలకించి తెల్లటి భార్యని ఇస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, లోపలికి రా, కలిపి ఈ డ్రెస్ చేయొద్దు, ఇది సరి చేసుకో. ఎందుకు? తల పోటు, అది సరిచి, ఇది సరిచి, ఇది ఇట్లా ఉండు, అట్లా ఉండు, నవ్వకో. ఎందుకు నవ్వావు? వాళ్ళు ఎందుకు చూసావు, వీళ్ళు ఎందుకు చూసావు? వాళ్ళు పలకరిస్తే నువ్వు ఎందుకు పలికావు? లోపలికి రామని చెప్పాను కదా, అసలు నువ్వు రావద్దు, నా పక్కనే నుంచో. నేను ఇలా అన్నావంటే నువ్వు వచ్చేయాలి. ఎలా అన్నాను? ఇలా అన్నావంటే టార్చర్. ఏంటి టార్చర్? అందుకే నీకు ఇవ్వడం. నువ్వు ఉన్నా లేకపోయినా అలాంటి ఆమెను ఇస్తాను నీకు అన్నట్టు. ఎందుకని? నీ టార్చర్ అది. నీ మనస్తత్వం సరిగ్గా లేదు. నీ ప్రార్థన వేరుంది, నీ మనస్తత్వం వేరుంది. మీకు అర్థమవుతుందా? ఉందా లేదా? నీకు మంచి భర్తను దేవుడు ఇచ్చాడు, ఆర్థికంగా ఫైనాన్షియల్ గా బ్లెస్ అయిన భర్తని. ఆ భర్తని ఏం చేస్తావు తెలుసా? నువ్వు కంట్రోల్ చేస్తూ ఉంటావు, అతన్ని టార్చర్ పెడతా ఉంటావు. ఇవన్నీ దేవుడు చూడ్డా? ఇవన్నీ మార్చుకోండి. ముందు ప్రార్థనలు చేయటం, పాటలు పాడటం, వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ ప్రవర్తన మారితేనే అన్ని పరిస్థితులు మారుతాయి. మొత్తం ప్రవర్తనలోనే ఉంది. ఏముంది? ప్రవర్తనలోనే ఉంది. దేవుడు నీకు ఏది ఇచ్చినా దానికి లెక్క అడుగుతాడు. ఇచ్చే ముందు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వేమవ్వాలి? పాస్ అవ్వాలి. ఉద్యోగం ఇస్తే దాని తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వేమంటావు తెలుసా? ఉద్యోగానికి వెళ్తున్నాను, టైం లేదంటావు. ఏం లేదంటావు? టైం లేదంటావు. పిల్లలు ఇస్తే పిల్లలు పుట్టారు, టైం లేదంటావు. దేవుడికి నచ్చుద్దా? ఇవన్నీ నచ్చవు. అందుకే ప్రతిదీ పరీక్షించుకోండి. దేవుడు పరలోకం నుంచంట ఈ భూమి మీదకి వచ్చంట సొదొమ గుమొర పట్టణాన్ని ఆయన వెళ్ళి ఆయన చూసి దాన్ని చెక్ చేసి ఏం చేశాడు? దాన్ని కాల్ చేశాడు. అంటే ప్రతి ప్రార్థన, భూలోకం నుంచి పైకి వెళ్ళే ప్రతి ప్రార్థన దేవుడు కిందకు వచ్చి చెక్ చేస్తాడా, చేయడా? అందుకే నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రసంగిలో ఏముంది? నా కుమారుడా, దేవుడు పైనున్నాడని సంగతి గుర్తుపెట్టుకొని నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఉందా లేదా? పెద్ద పెద్ద మాటలు పలకొద్దు. దేవా అబ్రహాము వలె నన్ను వాడుకోనాయన అంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇంట్లోంచి గెంటేస్తాడు. దేవా గెంటేసాడు, అబ్రహాం గెంటేశాం కదా. నువ్వేం అడిగావు దేవుడిని? యేసేపు వలె నన్ను వాడుకో. అన్నలందరూ గుద్ది గుంతలేస్తారు. గుంతలేస్తా అంటూ ప్రభా ఈ శ్రమ ఏంటి, శోధన? నువ్వేం అడిగావు? ఏసేపు స్టోరీ ఏంటి? కొట్టించుకోవాలా లేదా? నిందలు పడాలా లేదా? అందుకే ఇక్కడ ఏసేపు లాగా వాడుకో, అబ్రహాం లాగా వాడుకో, దావీదు లాగా వాడుకో. అంటే ఇంక రోజు అరణ్యంలో తిరగటమే. ఎవడు కొడతాడో తెలియదు. దేవా నన్ను నియమించావు కదా, నన్నులాగా వాడుకో. ఆమేన్. నువ్వు కొత్త చెప్పకు దేవుడికి. ఆయన ఏది వింటాడో అదే చేస్తాడు. దేవా యోబు, కొంతమంది అండి పాటలు పాడతారు. ఇది చెప్పాలి మీకు. 7 పాటలే. జీవితం ఎప్పుడు చూసినా ఏడుతూనే ఉంటది. 7 పాటలు పాడుతూనే ఉంటది జీవితం కూడా. ఎందుకని? ఎప్పుడు వెళ్ళు చెప్పండి. కానెన్నడు నిననాదను అయ్యా, కానెన్నడు నిననాదను ఎక్కి
ఏడుపు వచ్చినా. ఎందుకు అంత ఏడుస్తున్నావు నాకు అర్థం కాదు. కొంతమంది అంటారు నేను యోబు గ్రంథం చాలా బాగా, అందుకే నీ జీవితం అంతా యోబే. నీ జీవితం అంతా పాటలు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి సెలెక్ట్ చేస్తారు. ఆ పదాలు కొంచెం చూసుకోండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను వెంబడిస్తాను, ఇది పాట. ఇది మీకు పాట, దేవుడికి ఇది ప్రార్థన. దేవుడికి ఇది ప్రార్థన. కష్ట నష్టములెన్నున్నా పడండి. పొంగు సాగరాలెదురైనా ఆయనేనా ఇరుకులో. అంతే కదా. ఇప్పుడు ఏమంటున్నావు? కష్ట నష్టాలు ఎన్నున్నా ఆయననే అవసరం. ఇప్పుడు దేవుడు నీకు వెంటనే అది విని కష్టాలు నష్టాలు ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? పాడినట్టు జీవించు అంటాడు. నువ్వు జీవిస్తావా? ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను విడవను అంటావు. నెక్స్ట్ వారమే నీకు ఎక్కడ లేని బాధలు కష్టాలు వస్తాయి. బైబిల్ కాలేజీలో మా సీనియర్ ఒక పాట రాశాడు, నాతో దేవుడు మాట్లాడిన మాట. అది యోబు గ్రంథంలో నుంచి ఒక పాట రాశాడు. ఎంత బాగుందంటే అది పాడితేనే ఏడుపు వచ్చేది. నేను ఆ వారం అంతా పాడా. ఆ పాట పాడితే ఆ వారం కాదు, ఆ నెలంతా కష్టాలే. నాకు ప్రపంచంలో లేని కష్టాలన్నీ నాకే వచ్చాయి. నేను అన్నాను, దేవా ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, ఇన్ని కష్టాలు వచ్చాయంటే నాకంటే. నువ్వు అదే కదా ప్రార్థన చేస్తున్నావు. ఏమని? యోబు లాంటి కష్టములెదురైనా దావీదు వలె కృంగిపోయినా నీతోనే నడవాలనుంది, నీతోనే నడవాలనుంది. నేనేమన్నాను? యోబు లాంటి కష్టాలు వచ్చినా దావీదు లాంటి నిందలు వచ్చినా నీతోనే నడవాలి. ఆ చరణం బాగా నచ్చి దాన్ని తెగగొడుతున్నా పొద్దున్న సాయంత్రం దాకా. జీవితం అంతే ఉంది. నేను దేవుణ్ణి అడిగా, ఏంటి ప్రభు నా జీవితం ఇలా ఉందంటే, నువ్వే కదరా అంది. యోబు లాంటి కష్టాలు వచ్చినా దావీదు లాంటి నిందలు వచ్చినా నాతో నడుస్తాన్నా కదా, నడువు అన్నాడు. అప్పటి నుంచి మార్చేశా. ఉత్సాహగానము ఇంకా మారిపోయింది. అర్థమవుతుందా? ఏ పాటలు పెడితే దుఃఖ పాటలే, దుఃఖమే తీసుకెళ్తుంది నిన్ను. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, యోబు గ్రంథం రోజు చదవాల్సిందేనంట. అట్టానే ఉంటాడు ఆయన కూడా. అట్లా ఉంటాడు. యోబు గ్రంథం లాగే ఉంటాయి, కష్టాలన్నీ ఆయన చుట్టే ఉంటాయి. యోబుకి ఇచ్చిన కష్టాలు నాకు ఇచ్చాడు లేదు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆమేన్. యోబుకి యేసు లేడు, అబ్రహాంకి యేసు లేడు, ఇస్సాకు యేసు లేడు, దావీదుకి యేసు లేడు, నీకు యేసు ఉన్నాడు. ఆయన నీ పరిస్థితులను నీ స్థితిగతులను మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు, ఏ మాట మాట్లాడుతున్నావో కూడా చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేసి దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అది ఇవ్వు అంటే దేవుడు ఇవ్వడు. నువ్వు అన్నందుకు కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? వస్తాయా రావా? అక్కేం అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అందుకే ఎప్పుడు పాజిటివ్. బైబిల్ ఏమన్నా ఉంది? పేతురు ఏమన్నాడు? మంచి రోజులు చూడాలని ఆశపడితే నీ నోటి నుంచి మంచి మాటలు రావాలి. ఏ మాటలు రావాలి? మంచి మాటలు రావాలి. దేవుడు నన్ను ఎస్తేరు వలే, దేవుడు నిన్నులా వాడుకుంటే చాలు. ఏంటి? నిన్ను ఎస్తేరు లాగో, దావీదు లాగో, అబ్రహాము లాగో వాడుకోవడానికి దేవుడు ఇష్టపడలా. నన్ను తరుణ్ ఫిలిప్ లాగా వాడుకోవడానికే ఇష్టపడ్డాడు దేవుడు. ఆమేన్. ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నా, నన్నులాగా వాడుకోదేవా. నువ్వు నన్ను ఏ రీతిగా పిలుచుకున్నావో, ఏ రీతిగా వాడుకుంటావో, ఏ విధముగా నన్ను వాడుకుంటావో, ఒక ప్రత్యేకంగా నువ్వే నన్ను వాడుకో. నాకు ఎవరిది వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను పాడే పాటలు కూడా చాలా సెలెక్ట్ చేసుకొని దేవుడికి పాడతాను. కష్టాలు బాధలు ఈ చరణాలన్నీ పాడేవానికి ఏమవుతుంది? నీ దృష్టిలో అది పాట, కాసేపు పాట పాడేవనుకుంటావు కదా, కానీ కాసేపు నువ్వు ప్రార్థన చేసావు దేవుడికి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను విడవను అంటావు. దేవుడు ఏమంటాడు? దేవుడితో నువ్వు ఏది నోటితో మాట్లాడినా దేవుడు దాన్ని ప్రూవ్ చేయమంటాడు. దేవుడు ఏం చేయమంటాడు? దేవుడు ప్రూవ్ చేయమంటాడు. అంతేనా కదా? నోటితో నువ్వు ఏది మాట్లాడినా దేవుడు దాన్ని ప్రూవ్ చేయమంటాడు. ఏం మాట్లాడావు నువ్వు? ఇరుకులో ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టినాను. అంతేనా? కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా విడిచిపెట్టినాను. ఇప్పుడు దేవుడు అవునా, నాకు చెప్తే సరిపోదు, నాకు ప్రూవ్ చేయమంటాడు. అప్పుడు ఆ వారం అంతా నీ కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రూవ్ చేస్తావా? రివర్స్ లో ఏడుస్తావు. ఏమని? నాకు ఎందుకు వస్తున్నాయి? నువ్వే కదా అంది. అంతేనా కదా? ఇది తెలుసుకోవాలి. ఆత్మీయ లోతులు అంటే ఇవి మనము తెలుసుకోవాలి. ఏది ప్రార్థించినా దేవుడు దాన్ని పరీక్షిస్తాడు, పై నుంచి చూస్తాడు. ఆర్థికంగా ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వంట గదిలో డస్ట్ బిన్ చూస్తాడు దేవుడు. దేన్ని చూస్తాడు? డస్ట్ బిన్ మొత్తం. కొంతమంది సరుకులు ఇల్లు అంటే బయట తిరుగుతారు. ఉన్నారా లేరా అటువంటి వాళ్ళు? ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. అందుకే ఆర్థికంగా మనం ఏమవుతున్నాం? ఇబ్బందులు పడుతున్నాం, అనారోగ్య పాలవుతున్నాం. ఇంట్లో దేవుని మందిరం, దేవుని వాక్యం ఉండి కూడా ఏం చేస్తున్నాం? అది చదవకుండా పనికి మాలినవన్నీ మనము చేస్తాం. చివరికి ఏమవుతుంది? మనలో జీవం వస్తుందా, అనారోగ్యం వస్తుందా? బైబిల్ సెలవిస్తుంది, నువ్వు దేవుని వాక్యం చదివితే అంట నీ ఒంటికి అది ఆరోగ్యం అంట. ఆమేన్. నువ్వు ఎంత వాక్యం చదువుతావో నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎప్పుడు ఏది అడిగినా, ఒకసారి ఆదికాండం తీయండి, 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఆమేన్. వాక్యం అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఈ ఒక్క మాట చాలా ఆలోచించండి. భూమి మీద ఏ చెట్టు, ఏ పొలము, ఏ పండు, ఏ కాయ మొలవలేదంట. ఎందుకని?
ఎందుకని? వర్షం పడలేదు కాబట్టి. ఎందుకని? వర్షం పడలేదు కాబట్టి. ఇప్పుడు వర్షం ఎందుకు పడలేదని దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు? సేదపరచుటకు నరుడు లేడు, మనిషి లేడంట. ఒకవేళ నేను వర్షం ఇచ్చాను అనుకోండి, భూమి మీద ఏమవుతాయి? చెట్లు మొలుస్తాయి. ఎలా పడితే అలా మొలుస్తాయో మొలవ్వా, పిచ్చి పిచ్చిగా మొలుస్తాయి. దాన్ని సేదపరచడానికి ఎవరు లేరంట? నరుడు లేడంట. అందుకే వర్షం ఆపాడంట. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇదే ఆలోచన చేయండి మీరు. నువ్వు దేవా నన్ను నువ్వు దీవించు, నా జీవితం మీద ఆశీర్వాద వర్షాన్ని కురిపించు అన్నావు. ఇప్పుడు నీకు వర్షాన్ని కురిపించాలని దేవుడు నీ జీవితం మీద ఆశపడుతున్నాడు. కానీ ఆ వర్షం కురిపిస్తే నీకు మొలిచే ఆశీర్వాదాన్ని సేదపరచడానికి నరుడు సరిగ్గా లేడంట. ఎవరు లేరు? నీకు నిజంగా దేవుడు ₹1,00,00,000 ఇస్తే దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసే శక్తి నీకు లేదు. పెళ్లి చేస్తే భార్యని మేనేజ్ చేసే శక్తి నీకు లేదు. పిల్లల్ని ఇస్తే పిల్లల్ని మేనేజ్ చేసే శక్తి నీకు లేదు. దేవుడు నీకు సంఘాన్ని ఇస్తే దాంట్లో ఆర్థికంగా దేవుడు ఫైనాన్స్ ఇస్తే ఆ ఫైనాన్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసే శక్తి నీకు లేదు. దేవుడు ఏమంటే వర్షం కురిపించడం నాకు నిమిషం పట్టదు, కానీ ఆ వర్షం కురిపించిన తర్వాత పాలించేవాడు సరిగ్గా లేడు, అందుకే నేను కురిపించట్లేదు. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, కానీ ఒక 5,000, 2,000, 10,000 దగ్గర నిన్ను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వేమయ్యావు? పాస్ అయ్యావా? ఫెయిల్ అయ్యావా? అందుకే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటివి ఇస్తాడు. అద్దింట్లో ఉన్నప్పుడు అద్దింటి బాత్రూమ్ ఏం చేయాలి? నువ్వు సొంతిల్లులా గడగాలి, పైపుల్ని సొంత పైపుల్లా తుడుచుకోవాలి, ఇంటిని సొంతిల్లులా చేసుకోవాలి. ఇది అద్దిల్లు కదా అనే మనస్తత్వంతో నువ్వు ఉంటే నీకు సొంతిల్లు ఇవ్వడు. కానీ అది వేరే వాడికి సొంతిల్లు, వాడి సొంతిల్లు విషయంలో నువ్వు నీ సొంతిల్లులా చూసుకుంటే దేవుడు నీకు సొంతిల్లు ఇస్తాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే సొంతిల్లు ఇవ్వడు, నీ మనస్తత్వాన్ని బట్టి దేవుడు సొంతిల్లు ఇస్తాడు. వేరే వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు వాళ్ళిద్దరు బాగున్నప్పుడు కోడళ్ళు కొడుకు వాళ్ళ విషయంలో నువ్వు సంతోషిస్తే నీ కోడలు కొడుకులు బాగుంటారు. ఆమేన్. వేరే వాళ్ళ పిల్లోడికి ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తే నీ పిల్లోడికి దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నీ మనస్తత్వం సరిగ్గా లేదు కాబట్టి దేవుడు నీకు వర్షాన్ని సరిగ్గా కురిపించట్లేదు. వర్షం సరిగ్గా కురవట్లేదు కాబట్టి భూమి మీద పంట సరిగ్గా రావట్లేదు. ఈ పంట రావాలంటే వర్షం పడాలి, వర్షం పడాలంటే నీ మనస్తత్వం సరిగ్గా ఉండాలి. అర్థమైందా? అర్థమవుతుందా? ప్రతిదీ దేవుడు నీ మనసుని చూస్తాడు. ప్రార్థన చూడ్డు, నీ మనసును దేవుడు చూస్తాడు. అందుకే దేవా నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనొద్దు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో దేవుడి దగ్గర ఒకసారి పరీక్షించుకో. నోవాహు గొప్పోడా? అబ్రహాం గొప్పోడా? నోవాహు కూడా ఓడగట్టాడా? కట్టలేదా? అదే నోవాహుకి దేవుడు అన్నాడు, మీ 8 మంది లోపలికి వచ్చేసేయండి, మిమ్మల్ని కాపాడుతాను అంటే అదేంటి ప్రభువా అని నేను ప్రార్థన చేశాడా? దూరిపాడు లోపలికి. అదే అబ్రహాముని చూడండి. అబ్రహాము సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేస్తున్నానంటే లోతు కొరకు ఏం చేశాడు? గొడవ అయిన తర్వాతనా గొడవకు ముందా? గొడవ అయిపోయింది, పోతే పోయాడులే నన్ను అంటాడు అనుకున్నాడా? రాదు. ఆ దేవుడికి మనకి ఆత్మీయ తండ్రిగా అబ్రహాముని చేశాడా? నోవాహుని చేశాడా? ఎందుకు? నోవాహు కూడా గొప్ప కార్యాలు చేశాడు కదా. 400-700 సంవత్సరాలు సుమారు దోణి కట్టాడు కదా. అది చిన్న విషయమా? కానీ ఎందుకంటే అతను కుటుంబం కోసం అతను చేసుకున్నాడు, కానీ అతని మనసు ఇతరుల పట్ల సరిగ్గా లేదు. అందుకే నోవాహు మనకి తండ్రి రావలేదు. అబ్రహాము మనసును బట్టి దేవుడు అబ్రహామును తండ్రి చేశాడు. ఆమేన్. ఈరోజు దేవుడు నీ మనసును బట్టి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? అందుకే ప్రతి ప్రార్థన దేవుడు పరీక్షిస్తాడా? పరీక్షించడా? నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయావు, కారణం ఎవరు? రాత్రి దాకా రోడ్ల మీద తిరిగి ఎగ్జామ్ రాస్తే దేవుడు పాస్ చేస్తాడు అనుకుంటున్నారా? అస్సలు చేయడు. నువ్వు కష్టపడు, నువ్వు ఎగ్జామ్ రాయి, దేవుడు నీ కృప చూపిస్తాడు. ఆమేన్. ఒకవేళ నిజంగా కష్టపడదాం అనుకున్నావు, 102 జ్వరం వచ్చింది నీకు, రేపు ఎగ్జామ్ రాయలేకపోతున్నావు, ఆ టైంలో దేవుడు కృప చూపిస్తాడు. దేవా నాకు సహాయం చేయంటే చూస్తాడు. ఓకే, ఇంత జ్వరంలో ఉన్నావా, నీకు సహాయం చేస్తాడు. ఒంట్లో ఓపిక ఉండి ఆరోగ్యం ఉండి ఆటలు ఆడుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. ప్రతిదీ గుర్తు పెట్టుకోండి, నిన్ను చూస్తాడు ముందు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. నీ ప్రవర్తన సరిగ్గా ఉండాల్సిందే, లేకపోతే దేవుడు నీ ప్రార్థన. వాక్యం అర్థమైందా? వ్యర్థమైందా? చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళకి ఉండాలా వద్దా ప్రవర్తన? నీ ప్రవర్తన సరి చూసుకో. ప్రతి ప్రార్థన దేవుడు పరీక్షిస్తాడని గుర్తుపెట్టుకో. నా జీవితంలో ఇంకా వర్షం కురవలేదు అంటే నీకు ముందు చెప్పండి. ఒక కామ వచ్చి నాతో అంటది, మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ముందు వాడిని జుట్టు దూకో సరిగ్గా అని చెప్పు అంటాను. వాడికి దూకోవడం జుట్టు రాదు, బట్టలు వేసుకోవడం నలిగిన బట్టలు వేసుకొని బయటకు వస్తాడు, వాడు మాట విధానం బాగోదు. ఈయన గారి కొరకు మేము ప్రార్థన చేయాలంట, మంచి అమ్మాయి కోసం, మళ్ళీ ఆ జీవితాన్ని నాశనం చేయడానికి. చేస్తామా? మీరు చేస్తారా? చెప్పండి. ఈయన వారానికి ఒకరోజు స్నానం చేస్తాడు, ఆమెమో రోజుకు 2 సార్లు శుభ్రంగా ఉంటుంది. ఈయన అంటాడు ఎందుకు 2 సార్లు చేయాలి, ఎవరిని కలవటానికి? ఇదో దరిద్ర గొడవ. చేస్తాడా దేవుడు? నీకు స్నానం చేసేది ఇవన్నీ నీకు చేత కాదు. అందుకే దేవుణ్ణి అడుగు, ప్రభువా నా మనస్తత్వము మా అమ్మకి తెలియదు, మా నాన్నకు తెలియదు, పాస్టర్ గారికి తెలియదు, మా ఊర్లో ఎవరికి తెలియదు, నేను ఎంత పనికిమాలలో ఉండో నీకు తెలుసు కదా, ఎవరి జీవితాన్ని నాశనం చేయకుండా నాకు తగ్గది ఇవ్వు నాయనా అని అడుగు. మంచిది ఇస్తాడు దేవుడిని. అంతేగాని నువ్వు స్నానం చేయవు కానీ నీకు ఫ్రెష్ స్నానం చేసిన వాళ్ళు కావాలి.
నువ్వు చండాలంగా ఉంటావు కానీ నీకు పళ్ళు తోకడం రాదు, కానీ పక్కన వాళ్ళు మాత్రం ఫ్రెష్గా ఉండాలి. నీకు ముందు ఇవి నేర్చుకోండి. ముందు పొద్దున్నే లేచి పాల ప్యాకెట్ దాటం నేర్చుకున్నోడికి దేవుడు పెళ్లి చేయును గాక. ఆమేన్. కూరగాయలు బేరం ఆడటం రావాలి. ముందు ఏం రావాలి? కూరగాయలు బేరం రావాలి, పాల ప్యాకెట్ దాటం రావాలి, అమ్మ నాన్న పని చెప్తే బ్యాంక్కి వెళ్ళి చేయటం రావాలి, ఇంట్లో ఏమైనా పని ఉంటే చేయటం, ఇవన్నీ చేస్తూ ఉండు. నీ ఇంటికి నీ భార్య వచ్చి తలుపు కొట్టింది. ఇవన్నీ చేయడు. వీడు 12ంటికి లెగుస్తాడు, వీడికి భార్య కావాలంట. సిగ్గుంది అడగడానికి. మళ్ళీ ఇలా అమ్మ అడుగుతుంది. లేదు అలా దేవుడు ఇవ్వడు. ఒకవేళ అలా మీకు దేవుడు ఇచ్చాడని మాత్రం చెప్పొద్దు. మీరు తెచ్చుకున్నారు, మేము పెళ్లి చేస్తున్నాం అంతే. దేవుడు ఇచ్చేది అని ఉంటే నిన్ను చూసి నీకు తగ్గట్టుదే ఇస్తాడు దేవుడు. నువ్వు ముందు లెగవటం నేర్చుకో. నువ్వు లెగవటం నేర్చుకో. మీరు చెప్పండి, చిన్నపిల్లలకి ఆడపిల్లలకి ఇదివరకు జడేసేటప్పుడు ఏం చెప్తారు? 6th క్లాస్ 5th క్లాస్ అమ్మాయికి కూడా జడ సరిగ్గా రేపు వచ్చేవాడు ఏంటంట, రేపు వచ్చేవాడు ఎప్పుడు 20 ఏళ్ళకి పళ్ళు సరిగ్గా తోముకో, రేపు వచ్చేవాడు. మగోడిని పెంచండి. అట్లా ఎవరిని పెంచాలి? సరిగ్గా స్నానం చేయి, ఆ అమ్మాయి బాధపడిద్ది. సరిగ్గా బ్రతుకు, సరిగ్గా పళ్ళు తోముకో, ముందు చెప్పింది సరిగ్గా చేయి. 4 వస్తువులు చెప్తే 2 కూడా తేవు. మళ్ళీ నీకు పెళ్లి కావాలా? నోరు మూసుకొని ముందు పని చేయి. మగోడిని పెంచండి. ఆడపిల్లలు బాగానే పెరిగారు. ఇవన్నీ చెయ్యండి, ఆటోమేటిక్గా జరుగుతాయి. దీనికి ప్రార్థనే అవసరము లేదు, ప్రవర్తనలోనే మొత్తం అయిపోతాయి. ఆమేన్. అర్థమైందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రాబాష టలు రకాల రస టూలా